నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం అడోబ్ ప్రీమియర్ ప్రోలో రేజర్ టూల్ని ఎలా యూజ్ చేయాలి అని తెలుసుకుందాం. రేజర్ టూల్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఒక ఇమేజ్ని కానీ వీడియోని కానీ ఆడియో ఫైల్స్ని కానీ కట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో దానికోసం ముందుగా అడోబ్ ప్రీమియర్ ప్రోని ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఏదో ఒక వీడియో ఫైల్ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డౌన్లోడ్ ఫోల్డర్లో నుంచి ఏదో ఒక వీడియోని నేను ఇంపోర్ట్ చేశాను. సో ఈ వీడియోని నేను టైమ్ లైన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. సో ఈ వీడియో ఒకసారి చూద్దాం. దీనిని పిట్ టు స్క్రీన్ సైజ్ అని చేసుకుందాం. ఈ వీడియోలో మనము ఏదో కాస్త కట్ చేయాలనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో దానికోసం ఏం చేయాలి అంటే ఇక్కడ మన దగ్గర టూల్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా, ఇది రేజర్ టూల్ అన్నమాట. సో ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తే మన మౌస్ పాయింటర్ చూసినట్లయితే ఒక రేజర్ సింబల్ లాగా మారిపోయింది. సో మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి జస్ట్ ఇలా క్లిక్ చేస్తే అక్కడికి అది కట్ అయిపోతుంది. ఒకసారి చూడండి, ఇంతకు ముందుకి ఇక్కడికి తేడా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కట్ చేయాలి, ఇలా క్లిక్ చేస్తే చాలు కట్ అయిపోతుంది. సో ఇది వీడియో కట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆడియో అయితే ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా క్లిక్ చేయడం ద్వారా ఆడియోని మనము కట్ చేసుకోవచ్చు. అలాగే ఇమేజ్ని కూడా కట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఇమేజ్ని కట్ చేసుకోవచ్చు అనమాట. కట్ చేసుకున్నటువంటి ఈ ఇమేజెస్ని మనము ఈ విధంగా జరుపుకోవచ్చు కూడా. ఇక్కడ మధ్యలో ఇంకేదైనా కావాలంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇలా జరుపుకున్న వీటిని మనమే ఇన్సర్ట్ చేసుకోవచ్చు, వేరే ఏదన్నా క్లిప్తో ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా రేజర్ టూల్ని యూజ్ చేసి ఎనీ ఇమేజ్ని, వీడియోని, ఆడియోని దేనినైనా కూడా మనము కట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.